నమస్తే అండి. నేను డాక్టర్ స్ఫూర్తి రామనేని, కన్సల్టెంట్ అట్ అక్కినేని విమెన్స్ హాస్పిటల్. ఇవాళ మనం వైటమిన్ డి3 గురించి తెలుసుకుందాము. సో, ఈ డి3 వైటమిన్ అనేది ఏంటి? ఈ డి3 వైటమిన్ అనేది మనకి సాధారణంగా స్కిన్‌లో ప్రొడ్యూస్ అవుతుందనమాట. మనం ఎండలోకెళ్ళినప్పుడు సన్‌లైట్ నుంచి వచ్చే యూవీ రేస్ ద్వారా ఈ వైటమిన్ డి3 అనేది మన స్కిన్నే మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. సో, ఇది ఇప్పుడు మనకున్న ఓజోన్ పొర వల్ల గానీ, ఇవన్నీ డెఫిషియన్సీస్ వల్ల తో పాటుగా చాలా మందికి ఈ డి3 లెవెల్ మనం ఎంత ఎండలో ఉన్నా కూడా కావాల్సినంత లెవెల్ మన బాడీలో ఉండట్లేదు. సో, ఎలా తెలుసుకుంటామంటే దీనికి కూడా బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఈ వైటమిన్ డి3 లెవెల్ మనం బ్లడ్ టెస్ట్ చేసుకుంటే తక్కువగా ఉంటే గనక మనం వైటమిన్ డి3 డెఫిషియన్సీ అంటాము. దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో, ఇప్పుడు ఈ వైటమిన్ డి3 డెఫిషియన్సీ ఉంటే మనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? సో, ఈ డి3 అనేది ముఖ్యంగా ఏంటంటే మనకి బోన్ స్ట్రెంగ్త్ కోసం గానీ, ఈ ఎముకల్లో పటుత్వం, ఎముకల యొక్క బెటర్ హెల్త్ కోసం ఈ డి3 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, అందుకని ఇప్పుడు ఈ డి3 కనుక మనకి డెఫిషియన్సీగా ఉంటే మనకేమవుతుందంటే ఆ బోన్స్‌లో కావాల్సినంత స్ట్రెంగ్త్ ఉండదు. సో, దానివల్ల ఏమవుతుంది మనకి ఫ్రాక్చర్ రిస్క్ ఎక్కువైపోతుంది. ఊరికే కింద పడినా కూడా ఫ్రాక్చర్ అయిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అవ్వటం, ఊరికే కింద పడినా కూడా ఫ్రాక్చర్ అయిపోవటం ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఎందుకంటే డి3 లెవెల్ సరిగ్గా లేకపోవటం. ఇంకోటి ఏంటి, ఈ స్కిన్‌కి కూడా మనకి డి3 అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్కిన్ హెల్తీగా ఉండదు. స్కిన్‌లో పిగ్మెంటేషన్ లెవెల్స్ ఉండటం గానీ, లేదా పేల్‌గా ఉండటం గానీ ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. డ్రై స్కిన్ గానీ. ఇంకోటి హెయిర్‌కి కూడా ఈ డి3 అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి డెఫిషియన్సీ ఉంటే హెయిర్ ఫాల్ ఉంటుంది. అలాగే నీరసంగా ఉండటం, బాగా వీక్‌నెస్ ఉండటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. ఇంకోటి ఏంటి, బోన్ పెయిన్స్‌తో పాటు మజిల్ క్రాంప్స్ ఇవన్నీ ఊరికే ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, నీరసంగా ఉంది అంటారు. సో, అవన్నీ కూడా ఈ డి3 డెఫిషియన్సీ లక్షణాలన్నమాట. సో, ఇవే కాకుండా వూండ్ హీలింగ్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఈ డి3 డెఫిషియన్సీలో. సో, ఈ డి3 డెఫిషియన్సీ మనం ఎలా కనుక్కుంటాం? ఇందాక చెప్పినట్టుగా బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఇంకొకటి అడ్వాన్స్‌డ్ ప్రొసీజర్ ఏంటంటే డెక్సా స్కాన్ అనమాట. ఈ డెక్సా స్కాన్ అనేది మీరు చేయించుకుంటే గనక అది బాడీలో డిఫరెంట్ పార్ట్స్‌కి చేస్తారు. సో, తొంటి దగ్గర గానీ, స్పైన్ దగ్గర గానీ. సో, చాలా సింపుల్ ప్రొసీజరే, జస్ట్ స్కాన్ లాగా ఉంటుంది. దాని ద్వారా మీకు బోన్ డెన్సిటీ ఎంతుంది అనేది తెలుస్తుందనమాట. సో, మీకు నార్మల్‌గా ఉందా, ఆస్టియోపోరోసిస్‌లో ఉన్నారా, ఆస్టియోపీనియా అంటే దాని యొక్క డిఫరెంట్ గ్రేడ్స్ అనమాట ఆ డెఫిషియన్సీకి. సో, బ్లడ్ టెస్టే కాకుండా 40-45 సంవత్సరాలు పైబడిన వాళ్ళు డెక్సా స్కాన్ కూడా చేయించుకుంటే మీకు ఎంత డెఫిషియన్సీ ఉంది అనేది, నార్మల్‌గా ఉందా, ఆస్టియోపీనియాలో ఉన్నారా, ఆస్టియోపోరోసిస్‌లో ఉన్నారా అనేది తెలుసుకుంటారు. దీన్ని బట్టి మనం ట్రీట్మెంట్‌లో మనం ముందుకు వెళ్ళాలి. సో, మీ లెవెల్‌ని బట్టి మీకు ఓరల్ టాబ్లెట్ ఇవ్వాలా, లేదా ఇంజెక్షన్ ఇవ్వాలా? ఒకవేళ ఇంజెక్షన్ ఇస్తే మీకు ఎన్ని వారాలు ఇవ్వాలి? ఇవన్నీ కూడా మీకు ఆ స్కాన్‌ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు, లేదా డెక్సా స్కాన్ చేయించుకున్నారు. మనకి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే, మనకి ట్రీట్మెంట్‌లో భాగంగా ఏంటంటే మనకి కాల్షియం లెవెల్, ఈ డి3 కాల్షియం అన్నీ మనం కలిపి తీసుకోవాలి. కాల్షియం ఇంటేక్ అనేది మనకి డైలీ 1000 ఎంజీ పర్ డే అనేది కావాలి. కనీసం మినిమం 500 ఎంజీ. మనకు వచ్చే ఓరల్ టాబ్లెట్స్ అన్నిట్లోనూ 500 ఎంజీ ఉంటుంది. అట్లీస్ట్ 1 టాబ్లెట్, లేదా మరీ డెఫిషియన్సీలో ఉంటే 2 టాబ్లెట్స్ చెప్తాము. అలా కాకుండా ఈ డి3 ఎంత తీసుకోవాలంటే మనకి మినిమం 800 నుంచి 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ డే తీసుకోవాలి. ఈ లెవెల్ తక్కువ అవ్వకూడదు, ఎక్కువ అవ్వకూడదు. అలా అని డెఫిషియన్సీ ఉందని ఎక్కువ తీసేసుకోకూడదు. ఇప్పుడు నాకు డెఫిషియన్సీ ఉందని నేను 4 టాబ్లెట్లు తీసేసుకుంటే దానివల్ల మీకు గ్యాస్ట్రిక్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంటే గ్యాస్ట్రైటిస్ రావటం కానీ, నాజియా అంటే వాంతి వచ్చినట్టు ఉండటం కానీ, ఇరిటేషన్‌లా రావటం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాం అనమాట. అందుకని లెవెల్ తక్కువ అవ్వకూడదు, ఎక్కువ అవ్వకూడదు. 800-2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేది పర్ డే మీరు తీసుకోవాలి. ఆ మోతాదు 4000 అంటే 4000 ఇంటర్నేషనల్ యూనిట్స్ కంటే మించకూడదు. అంతకంటే ఎక్కువ తీసుకుంటే మీకు గ్యాస్ట్రిక్ సైడ్ ఎఫెక్ట్స్, ఈ గ్యాస్ట్రైటిస్ లాగా రావటం, అల్సర్స్ ఫామ్ అవ్వటం అనేది చూస్తాము. సో, అంతకంటే ఎక్కువ వద్దు. కావాల్సిన అమౌంట్ తీసుకుంటే చాలు.
ఒకవేళ మీకు మరీ డెఫిషియన్సీగా ఉంటే కనుక ఇంజెక్షన్స్ చెప్తాం అనమాట. ఆ ఇంజెక్షన్స్ వచ్చేసి వీక్లీ వన్స్ తీసుకోవాలి. అది 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఒక్కసారిగా వస్తుంది ఇంజెక్షన్ ద్వారా. అది 6 to 8 వీక్స్ మీకున్న డెఫిషియన్సీని బట్టి, మీకున్న సిమ్టమ్స్ని బట్టి 6 నుంచి 8 వీక్స్ దాకా ఇస్తామన్నమాట ఫస్ట్. తర్వాత మీ ఇంప్రూవ్మెంట్ని బట్టి మెయింటెనెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి D3 కనుక డెఫిషియన్సీ ఉంటే మన ట్రీట్మెంట్ అనేది కాల్షియంతో పాటు కలుపుకొని D3 ఓరల్ ట్యాబ్లెట్ కానీ ఇంజెక్షన్ కానీ ఇట్లా ఇవ్వాలి. థ్యాంక్ యూ.